మనిషికి ఎంతో తెలివి ఉంది, ఎంతో జ్ఞానం ఉంది. అసలు మనిషికి అసాధ్యమైందంటూ లేదు అన్నట్టుగా ప్రతిదీ సాధిస్తున్నారు, ప్రతిదీ చేస్తున్నారు. చంద్రమండలంలోకి పోతున్నారు, భూగర్భంలోకి పోతున్నారు, సముద్రాలలోకి పోతున్నారు. సమస్తం అసలు ఎంత అద్భుతాన్ని సృష్టిస్తున్నారంటే అంత అద్భుతాన్ని చేస్తున్నారు. అలాంటప్పుడు అంత తెలివి జ్ఞానాన్ని ఇచ్చిన దేవుణ్ణి కనుగొనలేకపోతున్నారు. మనిషికి ఎంత జ్ఞానాన్ని ఇచ్చాడు దేవుడు, ఎంత తెలివినిచ్చాడు దేవుడు. అస్సలు ఆ జ్ఞానాన్ని ప్రదర్శించుకుంటున్నారులే కానీ ఆ జ్ఞానం ఇచ్చిన దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నారు. మనిషికి ఆ తెలివి ఆ జ్ఞానం ఎవరిచ్చారు? దేవుడు కాదా? ఆ దేవుణ్ణి ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? ఎంతో జ్ఞానం ఇచ్చిన దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నారు. దేవుడిచ్చిన జ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. అసలు అసాధ్యం అంటూ ఏమీ లేదు అన్నట్టుగా అద్భుతాలు చేస్తున్నారు. కానీ అంత తెలివి జ్ఞానం ఇచ్చిన మీకు ఆ దేవుడెవరో ఎందుకు తెలియట్లేదు? మనిషికి సాధ్యమైనంత ఏదైనా ఉందా ఈ భూమి మీద? అన్నీ చేస్తున్నారుగా, అన్నీ పరిశీలిస్తున్నారుగా, అన్నీ పరిశోధిస్తున్నారు కదా. చంద్రమండలంలోకి పోతున్నారు, భూలో గర్భంలోకి పోతున్నారు, సముద్రాలలో పోతున్నారు, వింత వింతలు చేస్తున్నారు, ఎంతో అద్భుతాలు ఆశ్చర్యాలు కనపడుతున్నారు, అన్నిటికీ అన్నీ చేస్తున్నారు. మరి దేవుణ్ణి ఎందుకు కనుగొనలేకపోతున్నారు? ఇంత జ్ఞానాన్ని ఇచ్చిన మీకు ఆ జ్ఞానం ఇచ్చిన దేవుణ్ణి ఎందుకు కనుక్కోలేకపోతున్నారు? ఒక్కసారి ఆలోచించండి, దేవుణ్ణి పరిశీలించండి, కనుక్కోండి. ఇంతమంది దేవుళ్ళు ఏంటి? మనకు తెలివి జ్ఞానము ఇచ్చిన ఆ దేవుడు ఎవరు? ఈ సమస్తాన్ని సృష్టించిన దేవుడు ఎవరు? మనం పుట్టిన కానుంచి చనిపోయేదాకా, చనిపోయిన తర్వాత అసలు ఏంటి? దీని మీద పరిశోధన చేయండి, దీన్ని పరిశీలించండి. మనం ఎందుకు పుడుతున్నాం, ఎందుకు చచ్చిపోతున్నాం, చచ్చిపోయిన తర్వాత ఏంది, పుట్టి ఏం చేయాలి, ఇవి పరిశీలించండి. అద్భుతాలు ఆశ్చర్యాలు వీటి మీద ఉపయోగించండి. మీరు చనిపోయిన తర్వాత మళ్ళీ ఈ ఆత్మ మనిషిలాగా అవుతుందా? కాదా? ఈ ఆత్మ ఎక్కడికి పోతుంది, ఏం చేస్తుంది? కొంచెం అర్థం చేసుకోండి, శోధించండి, దేవుణ్ణి వెతకండి. దయచేసి దేవుణ్ణి వెతకండి ప్లీజ్. దొరుకుతాడండి మీకు. అసలు సృష్టికర్త ఎవరో దొరుకుతారు, అసలు దేవుడు ఎవరో దొరుకుతాడు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. ఆశ కలిగి ఉండండి, వెతకండి, శోధించండి. దేవుడు ఎవరు? ఈ సమస్తాన్ని సృష్టించింది ఎవరు? ఈ మనుషుల్ని సృష్టించింది ఎవరు? ఈ వింత, ఈ అద్భుతం, అసలు భూమి ఎంత అందంగా తయారు చేసింది, ఎంత అందంగా సృష్టించింది దేవుడు. దేవుణ్ణి కనుగొనండి, దేవుణ్ణి తెలుసుకోండి ప్లీజ్. గాడ్ బ్లెస్ యూ. చల్లగా ఉండండి.